పిలువబడ్డాం, మనందరం కూడా సహవాసానికి పిలువబడ్డాం. నేను ఆఖరి మాట ఒకటి చెప్పడం కొంచెమే చెప్పి వదిలిపెట్టేశాను. ఆఖరిది 7వది. ఎందుకు పిలిచాడు చెప్పండి? తన కుమారుణ్ణి అన్యజనుల్లో ప్రకటించాలని నిన్ను పిలిచాడనమాట. నేను నా ప్రియ కుమారుణ్ణి పంపిస్తున్నాను, ప్రజలందరి పాపాల కొరకు యజ్ఞం చేయడానికి పంపిస్తున్నాను, ఆ సిలువ యజ్ఞాన్ని మీరు ప్రకటిస్తారని నిన్ను పిలిచాను అంటున్నాడు. మరి మీ మీద ఒక భారం ఉందనే సంగతి మరిచిపోవద్దు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ప్రీచ్ క్రైస్ట్. యేసయ్యను ప్రతి వారు తప్పకుండా ప్రకటించాలి. పై 6 పొందుకుంటేనే నీవు 7వది సువార్తకి చేయడానికి కదులుతావు. నువ్వు యేసయ్యతో సహవాసము, యేసయ్యతో పాటు వెలుగులో ఉండడం, యేసయ్యతో కలిసి స్నేహం చేయడం, ఇవన్నీ నువ్వు అనుభవపూర్వకంగా పొందుకుంటే యేసయ్యని చెప్పకుండా ఉండలేవు అన్నమాట. అందుకే పౌలు అన్నాడు, అయ్యో సువార్తను చెప్పవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. అందుకే నేను ఆయన గురించి నేను సంత వీధుల్లో కూడా ప్రకటన చేస్తున్నాను అంటున్నాడు ప్రభు గురించి. అందుకే పిలువబడిన మీరు ఎందుకు పిలువబడ్డారో గుర్తుపెట్టుకోవాలి. అది ఈరోజు ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు ఉంటారండి, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇంటర్వ్యూకి చాలా మందిని పిలుస్తారు. ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తారు చెప్పండి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్టింగ్. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళల్లో నుండి కొంతమందిని ఎన్నుకోవడానికి పిలుస్తారనమాట. అది జనరల్గా అందరికీ తెలిసిందే. పిలువబడిన వారందరూ వెళ్తారు, కానీ కొద్ది మంది ఏర్పాటు చేయబడిన వారుగా ఉంటారు. అలాగే మనము గిద్యోను దగ్గరికి వెళ్ళామనుకోండి, గిద్యోను యుద్ధానికి వెళుతున్నాను మీరందరూ రండి అని ఉత్తరం రాశాడు. 32,000 మంది వచ్చేశారు. దేవుడు అంటున్నాడు, ఈ 32,000 మంది కాదు, నిజంగా యుద్ధానికి దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు అని చెప్పి, మీలో ఎవరికి భయం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అనగానే 22,000 మంది వెళ్ళిపోయారు. వారందరూ పాపం ఆ పిలుపు అందుకుని వచ్చారు, కానీ డిస్క్వాలిఫై. వాళ్ళు 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉంటే ఈ 10,000 మందిలో కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు గిద్యోనికి దేవుడు. ఈ 10,000 మందిని ఒక కొలంలోకి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ కాలువ దగ్గరకు తీసుకెళ్ళి అందరినీ నీళ్లు త్రాగమని చెప్పాడు. దోసిట్లోకి తీసుకుని కుక్క గతికినట్టుగా నీళ్లు తాగమని చెప్పాడు. అలా తాగేటప్పుడు కొంతమంది మోకాళ్ళు కురింగిపోయాయి అంట, కొంతమంది వంగిపోయారు. వీళ్ళందరినీ పక్కకు తీసేయమని చెప్పాడు. ఎంతమంది తెలుసా? 10,000 మందిలో ఎంతమంది? 9,700 మంది కురింగిపోయారు. 300 మంది సెలెక్ట్ చేయబడ్డారు. 32,000 మందిలో ఎంతమంది? మీకు ఇది అర్థమైతే ఇప్పుడు ఈ క్రైస్తవ సమాజంలో చాలా మంది పిలువబడ్డారు. సంఘాలు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘం, క్రైస్తవ సంఘం, ప్రపంచమంతా ఉన్న దేవుని బిడ్డలని సంఘం అంటారు. ఇందులోకి కోటాను కోట్ల మంది వచ్చారు. అయితే మీరు ఎందుకు పిలువబడ్డారు? ఒక వ్యక్తిని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు మిలిటరీకి వచ్చారు, ఉదయాన్నే లేవాలి, మీరు బాగా ఆ కొండల మీద ప్రాకుతూ ఉండాలి, ఆ తుపాకీ ఒకటి చేత్తో పట్టుకోవాలి, ఇలాగా నిద్రాహారాలు ఉండవు అని ఆ ఉద్యోగం యొక్క డీటెయిల్స్ అన్ని చెప్తుంటారు సెలెక్ట్ అయితే. అట్లాగే నేను ఇష్టపడి చేయడానికి వచ్చాను అంటారు కదా, వాళ్ళకి ఆ ఉద్యోగంలో ఆ ఫెసిలిటీస్ కానీ, ఆ ఉద్యోగంలో ఉండే ఆ బెనిఫిట్స్ కానీ అన్నీ వాళ్ళు పొందుకుంటారు. ఎందుకంటే ఆ ఉద్యోగానికి ఇష్టపడి సెలెక్ట్ అయ్యి ఇష్టపడి చేసే వాళ్ళకి ఇంకా అన్ని వాళ్ళకి దొరుకుతాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిలువబడినటువంటి మీరు ఏర్పరచబడిన వారుగా ఉండడం కోసం
ఆ పిలుపుకు లోబడి మీరు జీవించాలి. చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతుంటారు. అందుకే ఇది ఒక పరుగు పందెం అనుకోండి. పరుగు పందెంలో చాలా మంది పరిగెత్తుతుంటారు. ఆఖరిగా ఉంటాడు కదా, వాడు కూడా పరిగెత్తుతాడు. ఎలాగైనా పరిగెత్తాలి, పరుగు ఆపకుండా పరిగెత్తాలన్నమాట. అలాగే దేవుని బిడలమైనటువంటి మనమందరము కూడా పిలువబడిన వారమని గుర్తుపెట్టుకొని, ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారని తెలుసుకోవాలి. ఆ కొందరిలో మన సంఘం ఉండాలని తెలుసుకోవాలి. ఆ సంఘములో ఒక్కొక్కరు ఉండాలని తెలుసుకోవాలి. అలాగైతే మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటారు, శ్రద్ధగా వింటారు. నేను ఇప్పుడు మీకు ఒక ఉపమానం చెప్తాను. యేసయ్య దీన్ని అర్థం చేయడానికి ఒక చక్కని ఉపమానం చెప్పాడు. అది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక మహారాజు గారు తన యొక్క కుమారునికి పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లికి సంబంధించిన విందు కొరకు, పెళ్లి కొరకు అక్కడ వారిని పిలిచినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. అందరూ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొదటి వాక్యం చూడండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు పిలిచాడండి? ఇప్పుడు ఏమండి, పెండ్లి విందుకు తినటానికి పిలుస్తారా, పెళ్లికి పిలుస్తారా? చెప్పండి, అడిగినప్పుడు చెప్పండి. పెళ్ళికి పిలవకుండా ఎవరైనా సరే తినటానికి పిలుస్తారా? వీళ్ళకి పెళ్ళికి ముందు కబురు చేశాడు, పిలిచాడు. అప్పుడు అది మొదటి పిలుపు, పెళ్ళికి రండి అని మొదటిసారి జాగ్రత్తగా వినండి ఉపమానాన్ని. పంపిస్తే వారు రాలేదు. రెండవసారి విందు సిద్ధపరచబడి ఉన్నది, ఎద్దులు కొవ్విన పశువులు వధించబడ్డాయి, అంత సిద్ధముగా ఉంది, దయచేసి తినటానికి రండి అని మొదట పంపిన దాసుల్ని కాకుండా వేరే దాసులను పంపెను. ఇది రెండవ పిలుపు. పంపెను. అయితే వారు లక్ష్యము చేయలేదు, నిర్లక్ష్యంతో ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అంటే పెళ్లికి పిలిచిన వాళ్ళు ఎవరన్నా చంపుతారా? పెళ్లికి పిలిచిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఏమో పొలానికి పోయారంట, కొంతమంది ఏమో వర్తకానికి వెళ్ళారు, వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో తన దాసుల్ని పట్టుకొని, రాజుగారి యొక్క దాసుల్ని పట్టుకొని వాని కొట్టి అవమానపరిచి చంపేశారు. ఈ ఉపమానం ఎవరి గురించి ఏంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు జాగ్రత్తగా ముందు ఉపమానం వినండి. ఉపమానం అంటే ఏంటి చెప్పండి? తెలియని ఒక విషయాన్ని తెలిసిన దానితో పోల్చి చెప్పడం అన్నమాట. అది మనకు అర్థం అవ్వడానికి. యేసయ్య అంతా కూడా ఉపమానాల్లోనే చెప్పాడు, మనకు అర్థం అవ్వడానికని. నిజంగా యేసయ్య నాలెడ్జ్, జ్ఞానం ఎంత గొప్పదో. ఆ రోజులు అందరూ ఏమన్నారు? చదువుకోనని ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఈయన అసలు అన్స్కూల్డ్, చదువుకోలేదు కదా, ఈయనకి పాండిత్యం ఎట్లా వచ్చింది అని ఆశ్చర్యపోయారంట. చూడండి, ఇప్పుడు పెండ్లి విందుకు పిలిచిన వారిని, ఆ దాసుల్ని పట్టుకొని అవమానపరిచి బట్టలు లాగేసి వాళ్ళు కొట్టి చంపేశారు. కాబట్టి రాజు కోపపడి, రాజుగారికి కోపం వచ్చింది.
తన దండ్లను దండ్లు అంటే సైన్యం, తన మిలిటరీని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. వెంటనే రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చేసింది. పెళ్లికి నిన్ను పెద్దగా గౌరవించి పెళ్లికి రమ్మని పిలిస్తే 2 సార్లు కబురు చేసిన నువ్వు రాకపోగా మళ్ళా నా దాసుల్ని పట్టుకొని అవమానపరిచి చంపుతారా మీరు అని చెప్పేసి సైన్యాన్ని పంపించి వారి పట్టణాన్ని కూడా తగలబెట్టించేశాడు. నేను చదువుతున్నప్పుడు ఇది ఎవరి గురించి అని మీకు అర్థమవుతుంది? ఇది యేసయ్య ఒక ఉపమానం చెప్పేటప్పుడు వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలాల్లో ఆయన అర్థమయ్యేటట్టుగా చెప్తాడనమాట. చూడండి, కాబట్టి ఈ పట్టణాన్ని తగలబెట్టించాడు అంటే పిలువబడిన వారు ఎవరు అని అంటే ఇశ్రాయేలీయులు. చెప్పండి, మొదటిది మీకు అర్థం అవ్వాలి. ఎవరిని పిలిచాడు దేవుడు? ఇశ్రాయేలీని పిలిచాడు. యేసయ్య ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేల్లోనే పుట్టాడు. దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలే. ఆయన స్వకీయులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఉన్నారు కదా ఇశ్రాయేల్, వాళ్ళే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం. మీరు చాలా జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి వాక్యాన్ని. ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ రాజు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. పెళ్లి కొడుకు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుకి పెళ్లి అంటే ఎవరు? పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లి కుమార్తె అంటే సంఘమే కదా. పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను దేవుడు 2 సార్లు పిలిచాడండి. మొదట విందుకు పూర్వం, విందు జరగక ముందు పంపించాడు, వారు రాలేదు. విందు సిద్ధమైన తరువాత పంపించాడు, రాలేదు. పెళ్లికి ముందు పంపబడిన, విందుకు ముందు పంపబడడం అని అంటే దేవుడు ప్రవక్తల్ని పంపించాడు కదా. ప్రవక్తని బాప్తిస్మిచ్చి యోహాను వరకు చాలా మంది ప్రవక్తలను వాళ్ళ కోసం పంపించాడు. యెషయా, ఇర్మియా, ఇంకా గొప్ప గొప్ప ప్రవక్తలను వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు దేవునికి లోబడండి అని పిలిపించాడు. ఆ తర్వాత యేసయ్యకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను కూడా పంపిస్తే బాప్తిస్మిచ్చి యోహాన్ని తల నరికేశారు. ఇర్మియా ప్రవక్తని పట్టుకుని గుంటలో పడద్రోశారు. ఇశ్రాయేలీలు దేవునికి లోబడలేదు, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడలేదు. వాళ్ళు ఇశ్రాయేలీల్ని ఎన్నిసార్లు పిలిచిన వాళ్ళు దేవునికి లోబడలేదు. యోహాను అయితే ఏం చెప్పాడు? బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, లేదంటే నరికి వేయబడతారని చెప్పాడు. అయినప్పటికీ ఆ బాప్తిస్మిచ్చి యోహాన్ని తల తీసేశారు, చంపేశారు. ఆ తరువాత విందు సిద్ధపరచబడి ఉన్నది అని కబురు చేశాడు. విందు కంటే గొర్రెలు, ఎద్దులు, మేకలు కావాలి కదా. ఇవన్నీ చేశాను, సిద్ధం చేశాను, రండి అని చెప్పాడు. నేను ఇక్కడ విందు గురించి చెప్తున్నానండి. నిజంగా పాపులందరికీ సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? ఏంటంటే పాపులు క్షమించబడడానికి కావలసిన యజ్ఞం, పాప క్షమాపణ, పాప పరిహారం కోసం దేవుడు సిలువలో చేసిన యజ్ఞాన్నే ఒక విందులాగా స్వీకరించబడింది. ఒక పాపి ఆయన దగ్గరకు వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడగండి అని అడగడానికి ఆయన ఒక గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు అనమాట. విందు కావాలంటే గొర్రె పిల్లలు కావాలి కదా, గొర్రెలు కావాలి కదా. పాప పరిహారం కోసం వధించబడతాయి, అలాగే విందు జరిగినప్పుడు కూడా వధించబడతాయి. యేసు ప్రభువు మన పాప పరిహారార్థం కోసం సిలువ వేయబడ్డాడు. ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు. అది విందు జరిగిందండి. సిలువలో విందు జరిగింది అనుకుందాం. ఇప్పుడు మరలా పంపించాడు. ఇదిగో అంత విందు సిద్ధమైపోయింది. యేసయ్య కూడా ఏం చెప్పాడు చెప్పండి? సమాప్తమైనది అని చెప్పాడు. సమాప్తమైంది అని చెప్పి సిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు ప్రభు సిలువలో వేలాడి తిరిగి లేచి వెళ్ళిన తరువాత ఎవరిని పంపించాడు? మరి శిష్యులందరినీ పంపించాడు. ఎక్కడికి?
ఇశ్రాయేల్ దగ్గరికి. పేతురు వాళ్ళకు ప్రకటించాడు. పేతురు ప్రకటించాడు. తరువాత పౌలు కూడా ప్రకటన చేశాడు. ఇదిగో మీరు యేసయ్యని నమ్ముకోండి, ఆయన రక్షకుడు, పరలోకం నుంచి దిగి వచ్చాడు అని ఇశ్రాయేలీయులకి 12 మంది శిష్యులు, యోధ చనిపోయాడు, ఇంకా మిగతా అతని స్థానంలో ఇంకొకరిని ఎన్నుకున్నారు, మత్తీయ అని. 12 మంది వాళ్ళకు సువార్త చేశారు. అయినప్పటికీ వాళ్ళు నమ్మలేదండి. ఎప్పటికీ కూడా నమ్మలేదు. ఇప్పటికీ నమ్మలేదు. వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవనివ్వరంట, అసలు చదవరంట వాళ్ళు. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఎవరి గురించి వ్రాయబడి ఉంది? యేసయ్య సిలువ గురించి వ్రాయబడింది కదా. అసలు వాళ్ళు చదవరంట. వాళ్ళు వాళ్ళ కళ్ళు కప్పివేయబడ్డాయి. వారి మనోనేత్రాలు తెరవబడలేదు. ఇంకా మెస్సయ్య వస్తాడని చూస్తున్నారు. చూడండి, విందు సిద్ధమైపోయింది రండి అని పేతుర్ని, యోహాన్ని, యాకోబుని పంపించాడు. యాకోబుని పట్టుకుని చంపేశాడు. యూదులు అప్పగించారు హేరోదు రాజుకి. అతడు చంపేశాడు. తర్వాత పేతురుని కూడా పట్టుకున్నాడు. పేతురుని కూడా చంపేద్దామని. కానీ దేవుని కృపను బట్టి బయటకు వచ్చాడు. ఆ తర్వాత వారు ఎంతో మంది దేవుని బిడ్డల్ని మొట్టమొదటిగా ఈ సిలువ వేయబడిన తరువాత స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపారు. నీవేంట్రా మాకు చెప్పేది అని మొట్టమొదటిగా హతసాక్షి అయినది స్టెఫన్. అతన్ని రాళ్లతో కొట్టి చంపాను. ఇశ్రాయేలు ఎంత మూర్ఖులో చూడండి. వారి కళ్ళ ఎదుట మరణించి తిరిగి లేచినా గాని ప్రభువుని చూడలేని మందమతులై ఉన్నారన్నమాట వాళ్ళు. వారు ఎంతగానో మూర్ఖులుగా ఉన్నారు. దేవుణ్ణి చూడలేని ప్రజలుగా ఉన్నారు. యేసయ్య కూడా చాలాసార్లు బాధపడ్డాడు. యెరూషలేం పట్టణం గురించి ఒకరోజు ఏం చెప్పాడు? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తల్ని పట్టుకొని చంపుదానా, కోడి తన రెక్కల కింద పిల్లలు ఎలాగో దాస్తుందో మిమ్ములను నేను దాయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను అని చెప్పి ఆ పట్టణం విషయమై ఏడ్చాడని వ్రాయబడింది. యేసయ్య కూడా ఏడ్చాడంట. యేసయ్య కూడా ఏడ్చాడు. ఘోరాతి ఘోరంగా ప్రభువును కూడా వారు సిలువ వేశారు. వారి మూర్ఖత్వంతో ఎన్నిసార్లు పిలిచిన వారు లోబడలేదండి. మేము పిలిస్తే లోపడతాము అని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అరే, యూదులు ఎంత మూర్ఖులు, వాళ్ళు పిలిస్తే లోపడలేదు, అదే టైంలో నేనుంటే లోపడతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు లోబడరా? లోబడేవాళ్ళే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక సమయం ఉందని అప్పుడు పిలవలేదంట. 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు. 2 సార్లు అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ వారెవరు కూడా లోపలికి రాలేదు. ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు తెలుసా? మీరు ఒక వచనాన్ని చూడండి, 7వ వచనంలో. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం పట్టణం మీదకి టైటస్ అనే చక్రవర్తి వచ్చి, రోమా ప్రభుత్వానికి సంబంధించిన చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టేసి యెరూషలేం గోడలు పడగొట్టేసి పూర్తిగా ధ్వంసం చేసి యూదులందరినీ మోకాళ్ళలోతు రక్తములో బయటకు వచ్చాడనమాట. యూదులు అందరూ ఆరాధిస్తుంటే వాళ్ళ పేకలు కోసేసి అంత దారుణమైన హింస వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకో తెలుసా? సిలువ వేయబడ్డప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక, మీరు సిలువేసేయండి ఆయన్ని అన్నారే గాని లోబడలేదు వాళ్ళు. మాకు బరబ్బా కావాలి అన్నారే గాని యేసు మాకు అవసరం లేదు. ఇతనెవరో దేవుడని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, మాకు అవసరం లేదు. యేసు ఏమని చెప్పుకున్నాడు చెప్పండి? పిలాతేమో నువ్వు రాజువా అని అడిగారు. అప్పుడు దానికి యేసు ఏం చెప్పాడు? అవును, నేను రాజునే అని చెప్పాడు. యేసు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రధాన యాజకులు అడిగితే ఏం చెప్పాడు? వాళ్ళేం వారి లెవెల్లో అడిగారు. ఎందుకంటే వాళ్ళు డౌట్, దేవుని కుమారుడు క్రీస్తు వస్తాడు అని చెప్తున్నారు కదా, అందుకే ఈయన మీద అనుమానం వాళ్ళకి. చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, గాలితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళ ప్రశ్న ఏమనేశారు? 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ప్రధాన యాజకులు మత నాయకులు యేసయ్యని ఏ ప్రశ్న వేశారు? నీవు దేవుని కుమారుడవా? చెప్పండి గట్టిగా. పిలాతు ఏం వేశాడు?
నువ్వు రాజువా? రెండిటికి కరెక్ట్గా జవాబు చెప్పాడు. ఇక ఎక్కడ నోరెత్తలేదు యేసయ్య. యేసు, వీరు ఎన్ని నేరాలు మీ మీద మోపుతున్నారు చూడు, నేను చేయలేదు అని ఒక్క మాట చెప్పావంటే చాలు, అసలు నీకు శిక్షే పడకుండా చేస్తా అని చెప్పాడు. అయినా కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మన శిక్షణని భరించడానికి వచ్చాడు కాబట్టి నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మా మీద మా పిల్లల మీద రక్తం ఉంటుంది, మీరు ఆయన సిలువేసింది అన్నందుకు ఈ 7వ వచనంలో రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులు పెట్టించెను అని రాయబడింది. అంటే ఆ మాట వాళ్ళు శపించుకున్న నోటి మాటను బట్టి క్రీస్తు శకం 70వ సంవత్సరం, అంటే యేసయ్య సిలువ వేయబడిన 40 సంవత్సరాలకి 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ఆ పట్టణం మీదకు వెళ్ళి వారిని ఘోరంగా చంపేశాడు. వారు దేవాలయంలో ఆరాధిస్తుంటే పేకలు కోసేసి ఆ మోకాళ్ళలోతో రక్తంలో బయటకు వచ్చాడు. రాయి మీద రాయి కూడా ఉండకుండా పడగొట్టేసేసాడు దేవాలయాన్ని. అప్పుడు హేరోదు దేవాలయం ఉంది కదా, మొత్తం పడగొట్టి యేసయ్యకి పేరు పెట్టారు కదా, ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి 70వ సంవత్సరంలో పూర్తిగా పట్టణం తగలబెట్టబడింది అన్నమాట. అది మొదలుకొని 70వ సంవత్సరం మొదలుకొని 1948వ సంవత్సరం వరకు ఆ దేశంలో ఉండకుండా చల్లాచెదురులైపోయారు వాళ్ళు. నిర్మానుష్యం అయిపోయింది. ఆ దేశంలో ఒక్క యూదుడు లేడు, ఒక్క ఇశ్రాయేలు లేడు, మొత్తం ఆ దేశం ఎడారైపోయింది. అప్పుడు ఈ ముస్లిమ్స్ పోయి దాన్ని ఆక్రమించుకున్నారనమాట. 70వ సంవత్సరం ఎంత కోపం వచ్చింది చూడండి దేవునికి. అది జరిగిన తరువాత కింద తర్వాత వచ్చి చదవండి. పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.